ఈవీడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామాంజలారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న బావ విజయభాస్కర్ రెడ్డి, అక్క విజయలక్ష్మి, అత్త రంగమ్మ, అల్లుడు మహేందర్ రెడ్డి, మేనకోడలు వర్షిణి రెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి 85,000 ఓట్లు వేసిన బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బనగానపల్లె నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు. మీ ఇళ్ల మీదకు వెళ్ళాం, మీ ఇంట్లో వాళ్ళను తిట్టాం, బిర్యానీలు తినడం మానేయండి, దొడ్డు బియ్యం అలవాటు చేసుకోండి, వారానికి 200 గ్రాముల మాంసం తినండి. వైసీపీ నాయకులకు జైలు తప్పదంటున్న టీడీపీ నాయకుడు పట్టాభి. మోదీ మళ్లీ ప్రధాని అయ్యే ఛాన్సే లేదన్న రాహుల్. ఎన్నికల ప్రచారం నాటి వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ నేత. ఓ సభలో ఎన్నికల ఫలితాలపై రాహుల్ జోస్యం. మోదీ ప్రధాని కారని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ. కావాలంటే కాగితంపై రాసిస్తానంటూ వ్యాఖ్యలు. నాటి వీడియోను తాజాగా ట్వీట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఐపీఎస్సీ టీం పైన భరోసా పెట్టి మోసపోయాం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు. బైక్ పై ప్రయాణిస్తున్న ఇతన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి. సిద్దిపేట అక్కన్నపేటలో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం. చెన్నై విమానాశ్రయంలో 13.5 కిలోల బంగారం సీజ్. సింగపూర్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న 13.5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. శ్రీలంక ప్రయాణికుడు, 2 విమానయాన సంస్థ ఉద్యోగులు అరెస్ట్. బంగారం విలువ 8.5 కోట్లు ఉంటుందని అంచనా. సత్తెనపల్లి మండలంలో పోలీస్ బందోబస్తు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పోలీసుల భారీ బందోబస్తు. పురుగుల మందు తాగి వైసీపీ నాయకుడి కుమారుడు ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు. తెలంగాణలో బయటపడ్డ చాణుక్యుల నాటి శిల. భైరాన్పల్లిలో గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గుర్తింపు శిలపై మహావీరుడు ధ్యానం చేస్తున్న చిత్రాలు. గతంలో కొలనుపాక, వేములవాడలో బయటపడ్డ ఇలాంటి శిలలు. ప్రజలు ఓడించిన జగన్ రక్త చరిత్ర ఆపడం లేదు. లోకేష్ కర్నూలు టీడీపీ నేత గౌరీనాథ్ హత్యపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు. హంతకులను వదిలేదే లేదని సీరియస్ వార్నింగ్. వైసీపీ దాడులకు చెక్ పెడతామని ప్రజలకు హామీ. ఇవాళ మేము మీడియా ముందుకు వచ్చింది ఎవరికి భయపడి కాదు. స్వామి స్వరూపానంద. తాము ఎవరి ప్రాపకం కోసం చూడడం లేదన్న స్వామి స్వరూపానంద విశాఖ శారదాపీఠం రాజకీయ నేతలతో ఎదగలేదని స్పష్టీకరణ. శ్రీశైలంలో కుంభాభిషేకం వద్దని జగన్ ప్రభుత్వానికి చెప్పమని వెల్లడి. తమ మాట వినిపించుకోలేదని, ఇప్పుడేం జరిగిందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యలు. చంద్రబాబు అంటే తమకు చాలా గౌరవమని వివరణ. విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్. అధికారంలోకి వస్తే నూకమాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న పవన్ కళ్యాణ్ మొక్కు తీరడంతో అనకాపల్లి నూకమాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్. వైసీపీకి గుడ్ బై చెప్పిన నెల్లూరు మేయర్ శ్రవంతి. వైసీపీకి రాజీనామా చేసిన నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంతి. ఆమె భర్త తాము ఈ స్థాయిలో ఉండడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమని వెల్లడి. గతంలో తాము ఆయన వెంట టీడీపీలో వెళ్లలేకపోయామని విచారం. ఇప్పుడు కోటంరెడ్డి తమను అక్కున చేర్చుకోవాలని శ్రవంతి విజ్ఞప్తి.